ఇక్కడ మనకు పలుకు ఆశ్రమం ఫౌండర్ గంట కనకదుర్గ గారు అండ్ వాళ్ళ హస్బెండ్ గంట సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పిల్లలతో కలిపి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకుందామా రండి. సార్, మీరు ఇక్కడ పిల్లలందరితో కలిపి సంక్రాంతి సంబరాలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మా ధృవ టీవీ వాళ్ళకి చెప్పండి సార్. యాక్చువల్‌గా అయితే మాకు స్కూల్ పెట్టి 15 సంవత్సరాలు అయింది. మేము ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఫెస్టివల్‌ని కూడా మన సాంప్రదాయాల్ని పిల్లలకి ఇక్కడ మాకు పలుకులోని డెఫ్ అండ్ డమ్ పిల్లల్ని మేము జాయిన్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తూ ఇచ్చేస్తూ దాంతోటి పాటు మన ఎక్కడైతే ఇవి ఇవి వదిలేస్తున్నామో మన సాంప్రదాయాలను అన్నింటిని కూడా పిల్లలకి ఉంచాలి. ఆటిల యొక్క అలవాట్లు కూడా ఉంచాలనే ఉద్దేశంతోటి మాకు హాస్టల్ పిల్లలకి కానీ ఎవరితోటి కానీ ప్రతి ఫెస్టివల్ ఇక్కడ చేస్తాం. అందులో భాగంగానే ఈ రోజున మేము సంక్రాంతి సంబరాలు కూడా చేసి, ఈ సంక్రాంతి సంబరాలు మా మధ్యన జరుపుకున్నాక ఇక్కడి నుంచి మేము వాళ్ళ ఇళ్ళకి పంపిస్తుంటాం. ఎందుకంటే ఈ ఫెస్టివల్లు ఒక రకంగా ఆళ్ళ ఇంటికెళ్ళిపోయిన తర్వాత అందరితోటి మింగిల్ అవ్వరు. అదే వాళ్ళ బ క్వ ఈ పీర్ గ్రూప్ ఉంటది కాబట్టి ఈళ్ళందరూ హియరింగ్ ఇంపైర్‌మెంట్ పిల్లలు కాబట్టి వాళ్ళతోటి అందరూ కూడా ఒక తీపి జ్ఞాపకాలనేది వాళ్ళకుండాలి. ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఇలా మేము చేసుకున్నాం ఒక సంతోషాన్ని వాళ్ళకి కలుగజేయాలి. మనం ఇలా చేసుకోవాలనేది వాళ్ళకి ఒక మంచి అభిరుచి కలుగజేయాలనే ఉద్దేశం మీద ఇక్కడ చేస్తూ ఉంటాం. మాకు చాలామంది ఈ విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటారు. మేము గత 15 సంవత్సరాల బట్టి కూడా ఈ సంస్థ పెట్టిన కాడి నుంచి ఇలాగే మేము చేస్తూ వాళ్ళకి సంస్కృతి, సాంప్రదాయాల పట్ల కూడా చదువుతోటి పాటు అలవాటు చేయడం అనేది జరుగుతుంది. ఒక ఆశ్రమం పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది సార్? ఆ! ముందుగా మీ ధృవ ఛానల్ వారు మా సంస్థకొచ్చి మేము చేసే కార్యక్రమాలని గుర్తించి మాకు వచ్చి ఈ మీడియా అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులైన ధృవ ఛానల్ వారికి మా సంస్థ తరపున మా పిల్లల తరపున కృతజ్ఞతలు. నేను వాస్తవానికి నేను పుట్టుకతోటి నార్మల్‌గానే పుట్టాను. ఆహ్, నాకు 3 ఏళ్ల వయసులో పోలియో వచ్చింది. పోలియో వచ్చినప్పుడు మా తల్లిదండ్రులు చాలా వ్యయ ప్రయాసల మీద నాకు వైద్యం చేయించడం గాని లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు, ఆయన చాలా లక్షలు ఖర్చు పెట్టి నన్ను ఈ స్థితికి తీసుకొనొచ్చారు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. వాళ్ళు లేకపోతే ఎలా జీవించాలనే ఆలోచన ఆ స్థాయిలోనే అప్పుడే ఆలోచన చేయడం వల్ల ఈ రోజున నేను ఈ రకంగా చేయగలుగుతున్నాను. నేను చదివిన చదువులన్నీ కూడా ఈ పిల్లలకు సంబంధించిన చదువులే నేను చదవను. ఎందుకంటే మెంటల్ రిటార్డేషన్‌కి సంబంధించి కావచ్చు, ఈ హియరింగ్ ఇంపైర్‌మెంట్‌కి కావచ్చు, విజువల్ ఇంపైర్‌మెంట్, మల్టీ డిజేబుల్ ట్రైనింగు, అదేవిధంగా నేను స్పెషల్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో కూడా స్పెషల్ ట్రైనర్ నేను. ఇయన్నీని కూడా చూసుకున్న వాళ్ళు నేనేం చేయాలంటే ఇది వ్యాపారం చేయకూడదు, సర్వీస్ చేయాలి. మనం చేసే సర్వీసు జనాల్లోకి స్వచ్ఛందంగా తీసుకెళ్తే, స్వచ్ఛమైన సర్వీస్‌ని స్వచ్ఛందంగా తీసుకెళ్తే జనాలు చేస్తారన్న ఏకైక లక్ష్యంతోటి నేను చేయడం జరిగింది. ఈ రోజున అదైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సక్సెస్ అయ్యానని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.